హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్. ఈరోజు ఈ వీడియోలో సద్గురు రచించిన మరణ బుక్లో మృతి శరీరం ముందు చేయకూడని పనుల గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో మృతి శరీరానికి స్నానం, వస్త్రధారణ అనే టాపిక్ గురించి మనం తెలుసుకున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మృతి శరీరం ముందు చేయకూడని పనులు. మృత శరీరంతో పాటించాల్సిన విధులు, ఆచారాలు వివిధ సాంప్రదాయాలలో ఎన్నో విధాలుగా ఉంటాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహాల ముందు చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. ఒకటేమిటంటే, మీరు ఎప్పుడు మృతదేహం సమీపంలో నిద్రించకూడదు. ఎందుకంటే మేలుకొని ఉన్నప్పటికంటే నిద్రలో ఉన్నప్పుడు మనం బాహ్య ప్రభావాలన్నిటినీ సులువుగా లోబడి వాటిని గ్రహించేస్తాం. మనం చూసే ఉన్నాం కదా, మరణం అనేది ఒక ప్రక్రియ. అది కొంతకాలం పాటు నడిచేదని. మృత శరీరాన్ని 6 గంటల్లో 12 గంటల్లో 24 గంటల్లో అలా ఉండనిచ్చిన ఈ మరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాణాలు పూర్తిగా పోవు. మృతదేహం సమీపంలో నిద్రించేవారు ఆ ప్రక్రియకు చేరువలో ఉంటారు. అది వాళ్లకు మంచిది కాదు. అలాగే మృతదేహానికి సమీపంలో వంట చేయడం, భుజించడం కూడదు. ఆహారం తన సాధారణ స్వభావం చేత ప్రాణశక్తులను తన వైపు ఆకర్షిస్తుంది. కనుక మీరు జీవశక్తి ఇంకా పూర్తిగా నిష్క్రమించని మీ బంధువు మృత శరీరం సమీపంలో కూర్చొని ఆహారం వండటం, తినటం చేస్తున్నారంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే మీ బంధువునే భుజిస్తున్నట్టు అవుతుంది. ఇలా చెప్తే మరీ అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ మీరు తినే ఆహారం మృతదేహం తాలూకా జీవశక్తిని ఆకర్షించడం వాస్తవమే. ఇందుకే ఎవరిదైనా మరణం సంభవించిన ఇంట్లో 14 రోజుల పాటు ఆహారం వండకూడదు అని ఒక ఆచారం ఉంది. అక్కడున్న జనానికి ఆహారం బయట నుంచి వండి తెస్తారు, కానీ అక్కడ భుజించడం కూడా మంచిది కాదు. ఆహారం భుజించడం అనే ప్రక్రియ మనిషిని బాహ్య ప్రభావాలకు లోబడేలా చేస్తుంది. భోజనం, లైంగిక క్రియలు అనే 2 సందర్భాలలో మనిషి బాహ్య ప్రభావాలకు వశమయ్యే అవకాశం ఇతర సమయాల కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రకాల క్రియలలోనూ మానవ వ్యవస్థ విషయ గ్రహణానికి సిద్ధంగా తెరిచి ఉంటుంది. అందుకే మీరు 1కి 10 సార్లు ఆహారం భుజించడం మానేస్తే మీ వ్యవస్థ భద్రంగా, సమగ్రంగా ఉంటుంది. మీరు ఇది స్పష్టంగా చూడవచ్చు. ఎప్పుడు తింటూనే ఉండేవాళ్ళు ఆ తినేది కొంచెమే అయినా వాళ్ళ శారీరక వ్యవస్థ పొందికగా ఉండదు. లైంగిక తత్పరత, ఆహారం, ఆ మాటకొస్తే ఎప్పుడు కొద్దిగా నీరు తాగుతూ ఉండటం, ఇవన్నీ మనుషులను వివిధ ప్రభావాలకు లోబడిపోయేలా చేస్తాయి. దీనివలన అంత మేలు జరగకపోవచ్చు. ఈ స్థితి వస్తుందనే యోగి అయిన వాడు తన జీవ వ్యవస్థను ఎంతో అవసరమైనప్పుడు తప్ప తెరిచి ఉండడు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతోనే. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు శరీరంలోని సూక్ష్మతరమైన పార్శ్వాలను కొంత సడలిపోయేలా, పొందిక కోల్పోయేలా చేస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి నములుతూ ఉండే వాళ్ళు బుర్రలో పదును సడలిపోతూ ఉంటుందని మీరు గమనించి ఉంటారు. వాళ్ళు బాగా లావెక్కిపోతారని కాదు, ముఖ్య విషయం అది కాదు. వాళ్ళ చేవ సడలిపోతుంది. బలము, సామర్థ్యము, దృఢత్వము, చేవ లాంటివి ఉండవు. ఎప్పుడు జీవ వ్యవస్థను తొందర చేస్తే అలాగే జరుగుతుంది. అంతేకాదు, మీరు తినేదేదో ఎక్కడ పడితే అక్కడ తినకండి. భారతదేశంలో అపరిచితులు చూస్తుండగా ఆహారం భుజించడం సాంప్రదాయం కాదు. ఎవరితో పడితే వాళ్ళతో కలిసి భుజించరు కూడా. మీకు బాగా పరిచితులు, మీ శ్రేయోభిలాషులు అయిన వాళ్ళతోనే కలిసి తింటారు. ఈ రోజులలో వేరు. మీరు శత్రువును కలవాలన్నా విందు భోజనం చేస్తూనే సమావేశం జరుపుతారు. ఏది ఏమైనా మృతదేహం సమీపంలో మాత్రం భుజించడం మానేయాలి. అలాగే అనవసరంగా మృత శరీరాన్ని తాకకుండా ఉండడం కూడా మంచిది. మృత శరీరాన్ని తాకడం అనేది జరిగితే అది దాన్ని కదిలించడానికో, శుభ్రపరచడానికో, స్నానం చేయించడానికో మాత్రమే చేయాలి. మృతదేహాన్ని అనవసరంగా పట్టుకుని కూర్చోవడం, కౌగులించుకోవడం ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అది మీకు మంచిది కాదు, ఆ పోతున్న ప్రాణానికి మంచిది కాదు. ఇంకో విషయం, మృతదేహాన్ని ఎప్పుడు దాని మానాన ఒంటరిగా వదలకూడదు. ఇందుకోసమే ఆప్తులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మృతదేహం సమీపంలో నేతి దీపమో, వెన్న దీపమో,
నువ్వుల నూనె దీపము వెలిగించి ఉంచే భారతీయ సాంప్రదాయం ఏర్పడింది. బంధుమిత్రులు కూర్చొని మృతదేహాన్ని చూస్తూ కనిపెట్టి ఉంటారు. మృతదేహాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళరు. దీపం జ్యోతికి పరిశుద్ధపరిచే శక్తి ఉంటుంది. అది కూడా ఒక క్లేశ నాశన క్రియ. మామూలు మరణమే అయితే దీపాన్ని పాదాల దగ్గర ఉంచుతారు. యోగుల మహాసమాధి లాంటి అత్యున్నత స్థాయి నిష్క్రమణమైతే దీపాన్ని తలవైపు ఉంచుతారు. తరలిపోతున్న జీవశక్తిని అది శుద్ధి చేస్తుంది. యోగ నిపుణుల మార్గదర్శనం లభించిన సందర్భాలలో కొందరు దీపాన్ని మృతదేహం శరీర భాగాల మీద ఆ నిపుణుల సూచన ప్రకారం ఉంచుతారు. ఈ దీపాలను మృత శరీరం దహనము ఖననము జరిగిన తర్వాత కూడా 14 రోజుల పాటు వెలిగించవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మృతులకు శ్రద్ధాంజలి సమర్పణ విషయం గురించి సద్గురు మాటల్లో తెలుసుకుందాం. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.